బ్రేకింగ్ న్యూస్ పంచాయతీరాజ్ శాఖలో కీలకంగా వ్యవహరిస్తున్న ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కనకరత్నం ఏసీబీకి దొరికిపోయారు. 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కనకరత్నం ఆఫీసులో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయా అనే కోణంలోనూ ఎంక్వైరీ చేస్తున్నారు. 2 సార్లు రిటైర్డ్ అయినప్పటికీ అదే పోస్టు కావాలని అర్జీలు పెట్టుకుంటున్నట్లు సమాచారం. ఓ జిల్లాకు సంబంధించిన డిఈ బదిలీ విషయంపై లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఇక పెద్ద మొత్తంలో లంచం మాట్లాడుకుని అందులో ముందుగా 50,000 ఇచ్చే సమయంలో కనకరత్నం పట్టుపడ్డాడు. కీలక పదవిలో ఉన్నటువంటి కనకరత్నం అనేటువంటి ఒక ఉద్యోగి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అంటే చీఫ్ ఇంజనీర్ అనేటువంటి ఒక పూర్తి మంచి ఉద్యోగంలో ఉన్నటువంటి కనకరత్నం సుమారుగా 50,000 రూపాయలని కూడా లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అయితే ఆయన ఆఫీసులోనే ఆయనని పట్టుకున్నారు. ఒక డిఈని అంటే డిస్టిక్కి సంబంధించిన ఒక ఇంజనీరింగ్ అధికారిని, ఒక జిల్లా అధికారిని వేరే చోటకు బదిలీ చేయించుకునేందుకైతే ఆయన లంచంగా 50,000 రూపాయలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఎంత మొత్తం మేర అసలు ఈయన లంచం ఆశించారు, అలాగే పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ కూడా ఇక్కడ ఏసీబీ అధికారులకైతే కనకరత్నం చిక్కినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే కనకరత్నం 50,000 ముందుగానే అంటే పెద్ద మొత్తంలో మాట్లాడుకున్నటువంటి ఆ లంచంలో భాగంగా 50,000 రూపాయలని ఇప్పుడు ఇవ్వాల్సిందిగా ఆ అధికారిని కోరగా ఆయన ఇటు ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఇటు ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టి సత్వరమే ఆయనని అదుపులోకి తీసుకుని ఆయనకు సంబంధించినటువంటి ఆఫీస్ రూమ్ ఏదైతే ఉందో ఆయన ఆఫీస్ రూమ్తో పాటు ఆయనకు సంబంధించినటువంటి అన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లను కూడా ఏసీబీ అధికారులు అయితే తనిఖీలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఇటు ఆయన ఆఫీస్తో పాటు ఇల్లుకు సంబంధించినటువంటి ఇంట్లో కూడా తనిఖీలు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇదివరకు ఏమైనా ఇలాంటి అక్రమంగా సంపాదించినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి ఏమైనా డాక్యుమెంట్లు దొరికేటువంటి అవకాశం ఉందా అన్నటువంటి కోణంలో కూడా అటు ఇంటి వద్ద కూడా దాడులు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అలాగే కనకరత్నం ఇదివరకు ఏమైనా అక్రమంగా అంటే ఆయన ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఏమైనా ఉన్నాయా, అక్రమార్జన ఏమైనా చేశారన్నటువంటి కోణంలో కూడా అటు ఏసీబీ అధికారులు అయితే ఇటు దాడులు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఈయన ఇదివరకే ఆయన పదవీ కాలం కూడా అయిపోయింది. సుమారుగా నెల రోజుల క్రితమే ఆయన పదవీ కాలం అయిపోయినా కూడా సుమారుగా మళ్ళీ 1 సంవత్సరం వరకు కూడా ఈయనని ప్రభుత్వం అయితే పొడిగిస్తూ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈయనకు పోస్టుకు సంబంధించి ఏడాది పాటు ఈఎంసీ పోస్టును కూడా ఈయనకు ఇస్తూ పొడిగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మనం చూడొచ్చు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అనేటువంటి బాధ్యత గల ఒక పదవిని కూడా అంటే ఒక పోస్ట్ని కూడా ఆయనకి ఇచ్చినప్పటికీ కూడా ఈ అక్రమార్జన అనేది ఆయన అలవాటు పడి ఈ యొక్క అక్రమార్జనకు పాల్పడుతున్నట్టు కూడా ఏసీబీ అధికారులకైతే ఇన్ఫర్మేషన్ రావడంతో ఆయన ఆఫీస్లో అటు ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఏమైనా ఉన్నాయటువంటి కోణంలో కూడా ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో విజయ్ బిగ్ టీవీ పంచాయతీరాజ్ కార్యాలయం నుండి.